జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండల కేంద్రంలో ఈ రోజు కొడిమ్యాల మండలం బీజేపీ ఆధ్వర్యంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ బీజేపీ నాయకులు మండల తహసీల్దార్ కి వినతి పత్రం అందించారు. రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు నిర్వహించిన రైతు దీక్ష పార్టీ కార్యాలయంలో చేపట్టారు. ఈ సందర్భంగా మండల బీజేపీ అధ్యక్షులు రేకులపల్లి రవీందర్రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 4 నెలలైనా రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని విమర్శించారు. రైతు పెట్టుబడి సాయం 500 బోనస్ వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల బీజేపీ నాయకులు పాల్గొన్నారు. ఈ రాష్ట్రంలో రైతులకు గత ప్రభుత్వం ఏదైతే అన్యాయం చేసిందో అదేవిధంగా ఇప్పుడు ప్రస్తుత ప్రభుత్వం కూడా రైతులను చాలా అన్యాయానికి గురి చేస్తూ చాలామంది పంట పొలాలు ఎండిపోవడానికి ప్రస్తుత ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కారణంగా మా ఎంపీ బండి సంజయ్ గారి ఆదేశానుసారం రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు ఈరోజు ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇచ్చి మరి మేము దీక్ష చేపట్టడం జరిగింది. రైతులను ఆదుకోవాలి. పంట పొలాలు చాలా మటుకు ఎండిపోవడం జరిగింది. ఇంతకుముందు ఉన్న ప్రభుత్వం చారాన ఎండిపోతే ఆ ప్రభుత్వంలో ఇప్పుడు 12% ఎండిపోవడం జరిగింది. మరి వారికి నష్టపరిహారం గత ప్రభుత్వం 10,000 ప్రకటించి ఇప్పటి వరకు రూపాయి ఇవ్వలేదు. ఈ ప్రభుత్వం ప్రకటించి దాని విధి విధానాలను ఇంతవరకు అనుసరించలేదు. మరి వీళ్ళు రైతుల మీద ఎందుకు రైతులనే మోసం చేస్తున్నారు? అదేవిధంగా మేము అధికారంలోకి వస్తే 500 బోనస్ ఇస్తామని చెప్పినటువంటి ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం 15,000 మేము రైతు బంధు ఇస్తామని చెప్పినారు. 2 లక్షల రుణమాఫీ అని చెప్పినారు. గడిచిన ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ₹1,00,000 మాఫీ అని 40% కూడా మాఫీ చేయలేదు. చాలామందికి ఎక్కొట్టారు. వాళ్ళ ప్రభుత్వం పీరియడ్ అయిపోయారు. రైతులు ప్రజలందరూ కలిసి వాళ్ళని పొందబెట్టారు. మరి ఇప్పుడు వీరు 15,000 ఇస్తా అని నాట్లేయకముందు ఈ ప్రభుత్వం కొలువు తీరింది. 4 నెలలు అయినప్పటికీ ఇప్పటికీ ఆ పాత పద్ధతిలో ఉన్న 10,000 కూడా ఇవ్వట్లేదు అందరికీ. 5 ఎకరాలకు మించిన వారికి ఇప్పటికి కూడా ₹1 రాలేదు. అది కూడా 10 విడతలకు మొన్నటి దాకా 3 ఎకరాలు 4 ఎకరాల వాళ్ళకి వచ్చింది. మరి వీళ్ళు మేము ధాన్యం కొనుగోలులో వరి పంటకు ఎట్టి పరిస్థితుల్లో 500 బోనస్ ఇస్తామన్నారు. మరి ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉండి ఇప్పుడు పొలాలు కోస్తున్నారు, కల్లాలకి వడ్లు వస్తున్నాయి. ఈ జోకే ఆ వడ్లకు 500 క్వింటాలకు ఎంఎస్పి రేటు పైన ఈ 500 జత చేసి ఆ 2,700 ఎట్టి పరిస్థితిలో ఇవ్వాలని మేము భారతీయ జనతా పార్టీ కొడిమ్యాల మండల శాఖ పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాము. ఇది ఇచ్చే వరకు మా పోరాటం కొనసాగిస్తాము. ట్రక్ సీట్లోనే మాకు 500 బోనస్ ఇవ్వాలి రైతులకు అని మేము తెలియజేస్తున్నాము. గతంలో ఉన్న ప్రభుత్వం మిల్లర్లతో కలిసి దోపిడీ చేసింది. మరి వాళ్ళు ప్రభుత్వం నామ్స్ ప్రకారంగా కాకుండా ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు క్వింటాలకు 5 నుండి 7 క్వింటాల నష్టం జరిగినా కానీ ఈ నాయకులు, మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ వాళ్ళ వాటా కోసము రైతుల శ్రమను దోసుకున్నారు అప్పటి ప్రభుత్వం. మరి ఇప్పటికైనా 1 కిలో కూడా కట్ చేయకుండా మనకున్నటువంటి రైట్స్ ప్రకారంగానే 40 కిలోలు తూకం వేసి ఆ 40 కిలోలు కట్ కాకుండా చూడాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వాన్ని, అధికారులకు ఆదేశాలు ఇవ్వాల్సిందిగా మేము మా పార్టీ పక్షాన